ఫోటో 1200 సంవత్సరాలు అయింది ఇది. ఈ టెంపుల్ అయితే 1200 years మున్నాడి కట్టినదే. మామూలు సరదాగా మామూలుగా టైం పాస్ ఉంటుంది. నా లైఫ్ లో చూడలేదు. అరే మీరు ఎవడో వద్దేరా మీ ఊరా? బకరా బకరా బకరా. நாங்கள் ஹைதராபாத்தில் தங்கியிருந்தோம் அந்த ஹோட்டல் இப்படி தான் இருக்கும். 1 ஜூப்ளி மென்ஷன் பண்ணியிருப்போம் முன்னாடி. ஏதோ 1 ஜூப்ளி வந்து உள்ளே போனால் உள்ளாரையும் பார்க்கிங் இருக்கும். இங்கே வெளியே இப்படி ஒரு பார்க்கிங் வச்சுருப்பாங்க. நம்ம கார் இங்கே தான் நிற்கிது. வெளியே பார்க்கிங்கில் தான் எடுத்துருக்கோம், வெளியில் தான் நிறுத்திருக்கோம். இது உள்ளார வந்தால் பைக்ஸ் இங்கே எடுத்துவாங்க. அப்புறம் கார்னு எடுத்தவங்க இடம் இருக்குது. அது வந்து என்ட்ரன்ஸ் ரிசப்ஷன் ஏரியா. మామూలు సరదాగా మామూలుగా టైం పాస్ ఉంటుంది. నా లైఫ్ లో చూడలేదు. జోకులు చేయరా? ఒరే సాగని తీసుకెళ్ళారా భీమవరం? ఎందుకంటే రమ్మ ఫుల్ నవ్వుకుంటది. అయిపోయింది బకరా. అరే మీరు ఎవడో వద్దేరా మీ ఊరా? ఏం లేదు, ఎక్కడికి వెళ్తారు? అరే మియాపూర్ వెళ్ళిందా మీ ఇష్టం ఏమన్నా. మా అసలు ఆడు ఏం చేస్తాను నువ్వు నాకు చెప్పు. ఆడు జాబ్ ఇంత వరి అయిపోతుంది నాకు అర్థం కాదు. నువ్వు చెప్పి ఏం చేస్తున్నాడు? 3 నెలలు ఒకసారి చేస్తున్నాను అంట. అదేనా జాబ్? బకరా బకరా బకరా. ప్రజెంట్ ఫ్రెండ్స్ అయితే మేమందరం గోవా అయితే బయలుదేరాము. ఇంకా హైదరాబాద్ నుంచి. ఇగో వీళ్ళే సాయి, గని, వేణు అంటే 3 బకరాల గొర్రెలు, 3 గొర్రెలు. ఇంకా మధ్యలో తినడానికి అయితే ఆగాము ఇక్కడ. ఇది మహారాష్ట్ర. ప్రజెంట్ గా మహారాష్ట్రలో ఉన్నాం. మహారాష్ట్రలో ఆగాము. ఏ ఊరని తెలియదు కానీ మహారాష్ట్ర. கோவாக்கு போயிட்டு இருக்கோம். கோவாக்கு போற வழியில மகாராஷ்டிரால ரெஸ்டாரண்ட் நிறுத்தலாம். மதியானம் ஃபுட்டுக்கு ரொம்ப லேட் ஆயிடுச்சானா நிறுத்தணும். இதான் ரெஸ்டாரண்ட் நல்லா இருக்கு. வெளியில எல்லாம் நல்லா బయట అయితే చాలా బాగుంది. అది రెస్టారెంట్ பண்ணிருக்காங்க. బాగుంది. రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. వ్యూ సూపర్ ఉంది. హాయ్ హాయ్. ఫ్రెండ్స్ தான் ஏமாத்தி மோசம் பண்ணி బకరాగాళ్ళు, గొర్రెలు. ఆ పాపనైతే అలా ఆడిపిస్తున్నారు. మామా తగవా. మొత్తానికి తినడం అయితే అయిపోయింది. కష్టపడి తిన్నారు ఇంతలా. ఇంట్లో శివుడిపోతే తిన్నమా అంటే ఒక షేడ్ బట్టి ఉంటుంది కదా ఫుడ్. అలాగా ఫ్రైడ్ రైస్ బాగుంది. சைடு ஹைதராபாத்ல இருந்து கோவாக்கு யாராச்சும் ட்ரிப் வரீங்கன்னா இந்த ரோட்ல ஹோட்டல்ல நிறுத்துங்க. சாப்பாடுலாம் ஓகே, எனக்கு பிடிச்சிருக்கு. தாலி சிக்கன் குழம்பு நல்லா இருந்துச்சு. அதாவது அந்த ரைஸ்க்கு, அந்த குழஞ்ச ரைஸ்க்கு அந்த சிக்கன் குழம்பு நல்லா இருக்கு. பிடிக்கல. ₹90 ఒక్కసారి తాగితే మళ్ళీ తాగాలంటే అంత బాగుంది. ரொட்டி கூட கொஞ்சம் ஹார்டா இருக்காது. அது டேஸ்ட் எப்படி தானே எனக்கு பிடிக்கல. ரைஸ் ஆனா రెస్టారెంట్ ఆంబియన్స్ అయితే బాగుంది. చూడండి, రెస్టారెంట్ ఆంబియన్స్ అయితే చాలా రెస్టారెంట్ పేరు అయితే అదే. ఇది శౌర్య దాబా. ఇదైతే ఇందులో ఏంటి సోంపు అని చెప్పి చక్కెర ప్యాకెట్లు ఇచ్చినారు. జీలకర్ర వాళ్ళు చక్కెర డబ్బులు. ప్రజెంట్ గా మేమైతే ఇప్పుడు కోల్హాపూర్కి ముందున్నాము. కొంచెం అంటే కోల్హాపూర్ దగ్గరలో ఉన్నాము. బాగా దగ్గర కాదు, కొంచెం డిస్టెన్స్ లో ఉన్నాం.
ఇప్పుడు నెక్స్ట్కి బెలగావిలో స్టే చేస్తాము. బెలగావిలో 2 డేస్కి స్టే చేస్తాము. ఎందుకంటే అక్కడ ప్లేసెస్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ అని, ఫోర్ట్స్ అవి ఉన్నాయి చూడడానికి. అక్కడ ఈ రోజు నైట్ స్టే చేస్తాం, మళ్ళీ రేపు నైట్ అక్కడ స్టే చేస్తాము. అంటే రేపు మార్నింగ్ ఫోర్ట్స్ అని ఒక ఫోర్ట్ లేకపోతే 2 ఫోర్ట్స్, ఒక వాటర్ ఫాల్స్, అది கோகாக் வாட்டர் ஃபால்ஸ் அந்த ஒன்று இருக்குது. அதுக்கப்புறம் இன்னொரு வாட்டர் ஃபால்ஸ் இருக்குது. நல்லா இருக்கு, ரொம்ப நல்லா இருக்கு. அதோட மான்சூன் சீசனில் பார்க்கும்போது இன்னும் சூப்பராக இருக்குமா. இங்கே நிறைய பேர் சொல்லியிருந்தாங்க இந்த ஊரில். அதுக்கப்புறம் கூகுளில் கூட போட்டிருக்கேன். கூகுளில் கூட அப்படி தான் செக் பண்ணி நல்லா இருக்குன்னு சொல்லிட்டு சரி நாளைக்கு பெலகாவியில் ஸ்டே பண்ணிவிட்டு இன்னைக்கு நைட் ஸ்టే பண்ணிட்டு நாளைக்கு சுற்றி பார்த்துட்டு நாளைக்கு கோவா கிளம்புவோம். కరెక్ట్. మేమైతే దగ్గరలో ఉన్నాం, కొంచెం దగ్గరలో ఉన్నాం కోల్హాపూర్కి. ఇంకా అక్కడి నుంచి బెలగావి ఇంకా వెళ్ళిపోతాం. రోడ్ అయితే చాలా బాగుంది. రోడ్ అయితే చాలా బాగుంది. కానీ వర్షం వస్తూ ఉంటుంది అంతే. వర్షం పడుతూ ఉంటుంది, అప్పుడప్పుడు వర్షం పడుతుంది. ఏదో మంత్లీ ఈఎంఐ వచ్చేలాగా అప్పుడప్పుడు ఈఎంఐ లాగా పడుతుంది ఇంకా వర్షాలు అయితే. కానీ బాగుంది, రోడ్ అయితే బాగుంది, సూపర్ ఉంది. నేను ఇక్కడ పూణేలో ఫ్లడ్స్ ఉన్నాయి, ఎక్కువ ఫ్లడ్స్ బాగా. అక్కడ బాగా వర్షాలు పడుతున్నాయి అంట. దానివల్ల దాని ఎఫెక్ట్ కూడా ఇక్కడ మొత్తం ఉంటుంది కదా, ఇంకా అలా వర్షం పడుతూ వస్తుంది. எனக்கு அந்த பிளேஸ் பற்றி தெரியாது, பெலகாவி எப்படி இருக்கும்னு. ஆனால் கூகுளில் பார்த்துட்டு சரி ஃபோர்ட்ஸ் வாட்டர் ஃபால்ஸ்லாம் இருக்குல்லன்னு சொல்லிட்டு சரி நாளைக்கு எப்படி இருக்குன்னு பார்த்துட்டு அதுக்கப்புறம் கோவா போகலாமே. స్టే ట్యూన్. మా ఫ్రెండ్స్, మా బకరాగాళ్ళు అయితే ఇక్కడ వెనకాల అయితే గేమ్స్ ఆడుతున్నారు. అదే ఫోన్ లూడోలో ఆడుతున్నారు. గొర్రె 3 గొర్రెలు. పాప మధ్యలో ఇంకా పాప సీట్లో కూర్చుని ఆడుతుంది. ఇంకా హాయ్ సెల్లుమా, తగ్గ హాయ్ సెల్లు, హాయ్. ఓకే సెల్లు, ఓకే సరే. ఇప్పుడైతే ఇక్కడ మేము బెల్లగావికి ఇంకా దగ్గర ఉన్నాము. 1.5 hour జర్నీ. ఇక్కడైతే బాగా వర్షం అయితే వస్తుంది బాగా. ఇక్కడ మేము ఇక్కడ బాగా ఆకలిస్తుంది. ఇంకా 10 అయింది టైము, 10:15 అవుతుంది. ఇంకా జస్ట్ ఇక హోటల్లో అయితే ఇక్కడ డాబాలు అయితే స్టాప్ చేసాము. ఇక్కడైతే ఆర్డర్ చేసాం. ఈ వర్షంలో కూడా ఇంకా ఇవి అయితే ఉంది ఫుడ్ హోటల్. 2 ఫిష్ థాలీ, 2 చికెన్ థాలీ, 1 చికెన్ బిర్యానీ అయితే చెప్పాం ఫస్ట్. ఎందుకంటే ఎలా ఉంటుందో తెలియదు కదా, ఎలా ఉన్నా సరే తినాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ దారిలో ఈ హోటల్ కనిపించింది ఎక్కువ, మామూలుగా అయితే లేదు. మధ్యలో అక్కడక్కడ ఉన్నాయి, కానీ కొన్నిట్లో ఫుడ్ అయితే ఖాళీ లేవు. டைம் 10:30 ஆகும்போது வழியில் எங்கேயுமே ஹோட்டல்ஸே இல்லை. ஒரு தாபா ஒன்று பார்த்தோம், இவ்வளோ மழையிலே ஒரு தாபா ஒன்று கண்டுபிடிச்சி சாப்பிட்லாமேன்னு சொல்லிட்டு ஒரு சிக்கன் பிரியாணி, 2 ஃபிஷ் தாலி, அப்புறம் 2 చికెన్ థాలీ. ఒక 1.5 hourలో అయితే நாங்கள் బెలగావికి పోయాం. హోటల్ అయితే రీచ్ అయ్యాం. ఇది బిర్యానీ, చికెన్ బిర్యానీ. అందరూ ఏం కలిపిరు? చికెన్ బిర్యానీ అదే ఇంకా తినాలి. చికెన్ బిర్యానీ ఫుల్ రెడ్లో இருக்குது. చికెన్ బిర్యానీ செம ஹாட்டாக சூடாக இருக்கிறது. అదే మేము ఇప్పుడు ఈ హోటల్కి అయితే వచ్చాం కదా, ఈ హోటల్లో థాలీ అయితే ఆర్డర్ చేసాము. ఫస్ట్ 2 చికెన్, 2 ఫిష్, 1 చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొక చికెన్, ఇంకొక ఎక్స్ట్రా ఫ్రైడ్ రైస్, 1 బిర్యానీ ఆర్డర్ చేసాము. ఎందుకంటే బాగున్నాయి ఇక్కడ. హోటల్ చూసి అయితే అనుకున్నాం ఏదో ఒక ఫుడ్ తింటే సరిపోద్దని, కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. నాకు ఈరోజు మంచి ఫుడ్ దొరికిందంటే ఇది ఇక్కడే. ఫిష్ థాలీ కానీ, చికెన్ థాలీ కానీ అల్టిమేట్. ఇది చాలా బాగుంది. எக் கறி மாமூலுக்கானே சூப்பர் வந்து. எக் கறி நார்மலாகவே செம்மையாக இருக்குது. அப்படியே மத்தியானம் நாங்கள் சாப்பிட்ட சாப்பாடுக்குன்னு இப்போ சாப்பிட்ற சம்மந்தமே இல்லை. அவ்வளோ நல்லா பண்ணியிருக்காங்க, சூப்பராக பண்ணியிருக்காங்க. ரைஸ் மட்டும் ஒயிட் ரைஸ்னால் நம்மளுக்கு ப்ளெயின் ரைஸை கொடுப்பாங்க. இங்கே ஜீரா ரைஸ், இந்த மாதிரி ஜீரா ரைஸ் மட்டும்தான் கொடுக்குறாங்க இந்த மாதிரி థాలీలో. అలా ప్లెయిన్ జీరా రైస్ అలాగే ఇస్తున్నారు. என்னம்மா ఎగ్ కర్రీయా, రైసా? రైస్ ఇరా. రైస్ అయితే చాలా బాగుంది, మంచిగా జీరా రైస్. జీరా రైస్ மாதிரி இருக்கு, ஃபுல்லா வெந்திருக்கு, நல்லா வெந்து. కానీ బాగా కుక్ చేశారు రైస్ అయితే మంచిగా. హోటల్ అయితే ఇది కానీ చాలా బాగుంది, ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా హోటల్ కా నామ్
दोस्त होटल वो महाराष्ट्र कर्नाटका बॉर्डर ఎక్సంబో లొకేషన్ ఇదే ఎక్సంబో లొకేషన్లో అయితే ఈ హోటల్ ఇది నార్మల్గా షెడ్ వేసే ఉంది కానీ సూపర్ ఉంది చాలా బాగుంది కానీ ఖచ్చితంగా అయితే ట్రై చేయండి థ్యాంక్స్ ఎక్సంబా ఇది హోటల్ దోస్తి దాబా రోడ్లో నుంచి అయితే ఇక్కడే ఉంటుంది పక్కన చాలా బాగుంది సూపర్ ఆర్క్ ఫుడ్ కన్నా సూపర్ செமையாக இருந்துச்சு ஃபுட்டு ஒரு தாலி அவ்வளோ அழகாக நல்லா ஃப்ரெஷ்ஷாக பண்ணி கொடுத்துருக்காங்க சூப்பராக மேப்ல இப்படிதான் இருக்கு பெலகாவி ஊர்ல இருக்கோம் பெலகாவி ஃபோர்ட் பார்க்கலாம் இதுக்கு நெக்ஸ்ட் ஒரு ஃபால்ஸ் போலாம் ஃபுல்லா மிலிட்டரி ஏரியா மிலிட்டரி ஆளுங்க இருக்காங்க ஃபுல்லா ஊர்ல ஃபோர்ட் இருக்கு அம்மா வர அம்மா இது இருக்கு வரட்டவா எல்லாரும் தங்கத்தை பாத்தீங்களா கோடை எப்படி பிடிச்சிட்டு நடந்து வரான்னு தங்கம் கோடுக்கு போய் நடிச்சிட்டோம்மா ఇప్పుడు ఇది బెలగావి ఫోర్ట్ ఇది బెలగావి ఫోర్ట్ అయితే వచ్చాము ఇప్పుడు ఫస్ట్ பாருங்க ఫోర్ట్ ఫుల్ இப்படி தான் இருக்கு அத வீடியோ எடுங்க ఫోర్ట్ అయితే ఎంట్రన్స్ ఇది ఇది మొత్తం ఇది ఫోర్ట్ ఎంట్రన్స్ అని కాదు ఫోర్ట్ మొత్తం లోపల ఇది లోపలనే ఉన్నాం మేము ఇక్కడ ఫుల్ ఇక్కడైతే చాలా బాగుంది వ్యూ అయితే టెరియర్స్ ఫోర్ట్ ఫుల్ సుత్తి இருக்கும் యాల రోడ్ ఫుల్ ఇది మొత్తం రోడ్ అంతా ఉంటది ఫోర్ట్ మాక్సిమం అది మొత్తం చుట్టూరు ఉంటది తిరగాలి బాగా ఇక్కడ లోపల గుడి భవానీ దుర్గాదేవి టెంపుల్ అయితే ఉంది మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళారు ఇంకా మేము కూడా వెళ్తాము చూపిస్తాము బయట నుంచి ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు ఇదండిగా మేమైతే ఇక్కడ ఫోర్ట్కి అయితే వస్తున్నాము వెళ్తున్నాము ஃபோட்டோட வியூ பாத்தீங்கன்னா பெருசா இருக்கும் அது வந்து சுத்திலும் ரோடு தான் இப்ப இந்த போட்டோ உள்ளேயே வந்துட்டு துர்கா தேவி மந்திர்னு ஒண்ணு இருக்கு அதுக்கு தான் போயிட்டு இருக்கோம் மந்திர் எப்படி இருக்குன்னு பாக்குறேன் ஆமா வா பேசுங்க మా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు మా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నారు వెళ్ళొచ్చారు ఇప్పుడే గుడికి ఏమైంది రా గుడి ఎలా చాలా బాగుందా ఎங்க இருக்கு గుడి ఏమి ఇచ్చారు ప్రసాదం ఏమి ఇచ్చారా అమ్మవారి టెంపుల్ ఏమి ఇవ్వలే డిసప్పాయింట్ అయ్యా అరే ప్రసాదం గురించి వెళ్ళా కదా ఏమైంది ఇచ్చారా ప్రసాదం వల్ల డిసప్పాయింట్ అయ్యావా ఏంటి ఇక్కడైతే లోపలైతే చాలా బాగుంది వ్యూ అయితే ఇది మొత్తం ఫోర్ట్ ఇది ఫోర్ట్ లోపలే మనం ఉన్నాము ఫోర్ట్ లోపలే గుడి ఉంది ఇక్కడ మొత్తం ఫోర్ట్ ఉంది ఫోర్ట్ లో మేము బెల్గావి వచ్చాం ఇక్కడ మాకు ఫోర్ట్ ఎంట్రన్స్ లో దుర్గాదేవి టెంపుల్ కనబడింది చాలా ஒரு டெம்பிளோட ஷேப் இருந்துச்சு அதெல்லாம் இல்ல போட்டு பாரு మిలిటరీ దేవి దుర్గాదేవి మందిర్ అమ్మవారి టెంపుల్స్ అమ్మవారు చాలా బాగున్నారు శివుని టెంపుల్ చాలా బాగుంది ఇది ఎంట్రీ చూడండి ఎలా ఉందో ఫోర్ట్
మాట్లాడమా ఏదో ఒకటి వీడియో పెట్టి నాకు మాట్లాడండి వీడు ఓడండి వేస్ట్ కాదు వేస్ట్ ఇటు కాదు అండి ఆగా పొట్ల అవుతున్నారు గుల్షాన్ ஆஃப் பண்ண நில்லுடா வந்து సగం వేస్ట్ இங்க போட கீழே காலாண்டு வச்சுக்கோ அப்புறமா పైకి దమ్ముంటే పైకి ஸ்டேடியோ காம்பவுண்ட் வால்ஸ் தென்னை மரம்லாம் அழகா இருக்கு அங்க பாருங்க கேரளா மாதிரியா இருக்குல்ல ஆமா వెస్టర్న్ ఘాట్స్ సూపర్ అయితే ఉంది లొకేషన్ అయితే చాలా బాగుంది లొకేషన్ అయితే చూడండి దోను ஒண்ணுமா చిప్స్ గాలి ஆமா என்ன ஆயிடுச்சுடா మామూలు అయితే ఫోటోస్ అయితే దిగుతుంది அண்ணாவா அண்ணா என்ன பண்ணா அண்ணா என்ன சொன்னா பட்டு அண்ணா என்ன பண்ணா என்னம்மா அங்க என்னம்மா அண்ணா ஏதோ பண்ணிட்டானா அங்க பாரு ஹாய் சொல்லு ஹாய் தங்க ஹாய் சொல்லு ஹாய் ஹாய் ஓகே 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 டன் சொல்லுங்க ஓகே 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 டன் டன் ஓகே இது ప్లేస్ అయితే చాలా బాగుంది మంచిగా వీడిలా இருக்கு பாருங்க కేరళలో இருக்க వీడి மாதிரி இருக்கு కేరళలో இருக்க వీడి மாதிரி இருக்குல మేమైతే ఇక్కడ టెంపుల్ కి అయితే వచ్చాము ఇక్కడ ఇది ఏం టెంపుల్ ఇది బెలగవి ఫోర్టోட ఆశ్రమం ఇది బెలగవి ఫోర్ట్ ఇది ఆశ్రమం టెంపుల్ మొత్తం ఆశ్రమం వెనకాల ఉంది ఇదేమో టెంపుల్ జైన్ టెంపుల్ చూపిస్తా ఈ కార్ పార్కింగ్ అయితే ఇక్కడ చేసాము టెంపుల్ అయితే ఇది పాత టెంపుల్ ఏన్షియన్ మాన్యుమెంట్స్ సూపర్ ఉంది ఆర్కియాలజికల్ సైట్స్ கமல் பஸ்தி நினைக்கிறேன் இந்த இடம் கமல் பஸ்தி கமல் பஸ்தி டெம்பிள் பஸ்தி கமல் பஸ்தி கமல் பசாடி இங்க அப்படியே இருக்காங்க கமல் பஸ்தி போட்டு போக கூடாது வாங்க చప్పల ఇది బాగుంది కదా ఫోన్ తీసుకోమా ఈ టెంపుల్ అయితే 1200 ఇయర్స్ ముందు కట్టింది 1200 సంవత్సరాలు ఈ 1200 ఇయర్స్ ఈ టెంపుల్ అయితే இது வெளியில எப்படி இருக்கு வெளியில சுத்தி போனனா இப்படி வாங்க బయట అయితే మొత్తం ఇలా ఉంది கேமராஸ்ல வச்சிருக்காங்க 1200 ఇయర్స్ காட்டுங்க இத காட்டுங்க இப்படி இப்படி மேல காட்டுங்க நல்லா ஸ்லோவா திருப்புங்க ஸ்லோவா காட்டுங்க மேல பாருங்க எவ்வளவு அழகா இருக்கு ராய் கொண்ட ராய் இங்க பாருங்க மேல எவ்வளவு அழகா இருக்குங்க ஆமா கல் அழகா தமிழகத்துல நல்லா கட்டிருக்காங்க இது ஒவ்வொரு கல்லுல வச்சிருக்காங்கயா ஆமா 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 நல்லா சூப்பரா இருக்கு చాలా బాగుంది 1200 ఇయర్స్ అంటే కట్టறதுకే కష్టపட்டிருப்பாங்க போல இருக்கு కొండ మొత్తం కొండతో కట్టారు కొండ రాయి ஃபாஸ்டா காட்டாதீங்க ஸ்லோவா போங்க ஸ்லோவா காட்டுங்க ஒவ்வொரு இடத்துல ஒவ்வொரு கல் இருக்கு பாத்தீங்களா இல்லையா ஒவ்வொரு டிசைன்ல ஒவ்வொரு கல்லுல மேல பாருங்க மேல இங்க பாதி அங்கிருந்து காட்டிருக்கேன் அங்க மேல பாருங்க வேற கல் வச்சு கட்டிருக்காங்க అది దూరం నుంచే చూపించామా బాగుంది ఎలా ఎంత రౌండ్కి వచ్చింది అసలు అక్కడ చూడు అది చూడు బొమ్మలు இதெல்லாம் காட்டுனீங்களா அந்த பில்லர்ஸ்லாம் காட்டுங்க பில்லர்ஸ் అయ్యో జైన్ టెంపుల్ అది అక్కడ ఇదైతే చాలా బాగుంది జైన్ టెంపుల్ மேல ஃபுல்லா మేము వెళ్ళాం కదా హంపి பண்ணாங்கன்னு தெரியல హంపి వెళ్ళాం కదా మరి అది 2 కళ్ళు సరిపోదు రెండు కళ్ళు సరిపోయి చూడడానికి అంతా బాగా చేశారు ఇలా కెమెరాస్ కూడా இருக்கு இது வந்து பில்லர்ஸ் பாத்தீங்கன்னா ஃபுல்லா சுத்தி
வீடா இங்க ஒண்ணு இருக்கு, அப்புறம் இங்க ஒண்ணு இருக்கு. ஃபுல்லா வெள்ளலாம் அப்படி இருக்கு. இதோட ஃபுல் இது ஃபுல்லுக்கு లాంగ్ నుంచి మేమైతే బెలగావిలో ఉన్నాం. బెలగావిలో ఇక్కడ మధ్యాహ్నం అయితే ఫుడ్ తిన్నాము. స్వాగత్ హోటల్ స్వాగత్ వెజ్ అండ్ నాన్ వెజ్. ఇక్కడైతే బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. థాలీ ఏం లేదంటే ఓన్లీ బిర్యానీ ఉంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, స్టార్టర్స్ ఉన్నాయి. మేమైతే మటన్ బిర్యానీ ఫస్ట్ ఒకటి ఆర్డర్ చేసి చికెన్ బిర్యానీ 2 ఆర్డర్ చేసాము. చికెన్ బిర్యానీ ఓకే పర్లేదు, నార్మల్ గా ఉంది. మటన్ బిర్యానీ చాలా బాగుంది. అదే ఇక్కడ మటన్ అయితే చాలా ఫ్రెష్ గా ఇస్తున్నారు. అది మటన్ ఎక్కువ తింటారని తెలియదు మరి. ఇక్కడ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి మటన్ అయితే. మటన్ ఇది చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, బాగుంది. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా మళ్ళీ ఒక 4 మటన్ బిర్యానీ చెప్పి మంచిగా తిన్నాం. అది ఇగో ఈ సోము కూడా బాగుంది. ஹோட்டல் பேர் என்னன்னு தெரியல. స్వాగత్ ஸ்வாகத். ஓகே, எங்க போறோம்? இதுல இருந்துச்சு. நம்ம எந்த ஃபால்ஸ் போறோம்? எந்த ஃபால்ஸ் இப்ப போறோம்? సింబోలా ஷிம்போலா ஷிம்போலா ஃபால்ஸ் water போறோம். அது போற வழியில ஸ்டார்டிங்ல இந்த ஹோட்டல் இருக்கு. ஸ்வாகத் பேர். நல்லா இருந்துச்சு. மட்டன் பிரியாணி நல்லா இருந்துச்சு. லாலிபாப் நல்லா இருந்துச்சு. మటన్ బిర్యానీ అయితే బాగుంది. లాలీపాప్ పర్వాలేదు. మటన్ బిర్యానీ చాలా బాగుంది. మటన్ అయితే ఓకే. హాయ్, ఇప్పుడు మేమైతే సింబోలా ఫాల్స్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం వెళ్ళే రూట్ అయితే మొత్తం ఫారెస్ట్ రూట్. వెస్టర్న్ ఘాట్స్ కదా, మొత్తం ఆ రోడ్ అయితే అలాగ ఉంది. మొత్తం ఫారెస్ట్ రోడ్ లాగా చాలా రోడ్ అయితే చాలా బాగుంటుంది. గోవాకి వెళ్ళే రోడ్ మామూలు కంటే చాలా బాగుంటుంది. ఇంకా మాన్సూన్ సీజన్ లో ఇంకా సూపర్ ఉంది, ఇంకా చాలా బాగుంది. ஷிம்போலா ஃபால்ஸ் போயிட்டு இருக்கோம். போற வழியில ரோட்ல பாத்தீங்கன்னா ஃபாரஸ்ட் ஏரியா தான். ஃபாரஸ்ட் ரூட்ரா பாருங்க. ఇది రోడ్ ఫారెస్ట్ రోడ్ అంటే ఇంకా చూడండి, ఇంకో వెళ్ళగల్లగా ఇప్పుడే జస్ట్ ఆఫ్ అయింది.